అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రశాంతి ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసరికి కరివేపాకు కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది మంచిగా మా అమ్మమ్మ వాళ్ళ చెట్టుకి వచ్చిన కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. వర్షం కురిసింది కదా, సో మేము ఇలా మొత్తం తీసుకొని వచ్చాము. ఎంత ముద్దుగా ఉందో. కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, ఇలా ఒక 5-6 ఎండుమిర్చి, ఒక 3 స్పూన్లు మినపగుండ్లు, 3 స్పూన్లు పచ్చెనగపప్పు, కొంచెం ఆయిల్ వేసుకోండి. ముందుగానే అవి పచ్చెనగపప్పు మినపగుండ్లు వేసేసి కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా వేగాలండి. ఇవి వేగిన తర్వాత ఆల్రెడీ మనం కరివేపాకుని కడిగి ఇలా దూసుకొని డ్రై అంటే ఎండబెట్టిన తర్వాత, ఎండపోవడం అంటే ఫ్యాన్ గాలికి చాలండి. ఆరిన తర్వాత ఆ తేమంతా ఇలా మనం అందులో వేసేసుకొని వేయించుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా వేయించుకోవాలి మొత్తాన్ని కూడా. ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి. మీకు రుచికి తగినట్టుగా సాల్ట్ తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకోండి. చూసారుగా ఎంత బాగుందో. ఇది ఇడ్లీలోకైనా, దోశలోకైనా, అన్నంలోకైనా, చపాతీలోకైనా, రాగి ఇడ్లీలోకైనా చాలా చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా. మీ పిల్లలు ఎవరైతే కరివేపాకు ఇష్టపడరో, వేరేస్తున్నారో, వాళ్ళకి ఇలా ట్రై చేసి పెట్టండి. చాలా తప్పకుండా మంచిగా హెల్తీ అండ్ మంచిగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి మంచిగా.